భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. తన మధుర గాత్రంతో 5 దశాబ్దాలకు పైగా కోట్లాది మంది శ్రోతలను ఓలలాడించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి కన్నుమూశారు. శనివారం సాయంత్రం మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వయోభారంతో పాటు గుండెపోటు రావడంతో ఆమె తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయస్సు 88 సంవత్సరాలు. కొంతకాలం క్రితం అమెరికాలో ఉంటున్న ఆమె కుమారుడు అకాల మరణం చెందడంతో జానకి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ పుత్ర శోకానికి తోడు వృద్ధాప్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. శనివారం సాయంత్రం గుండెపోటు రావడంతో వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆమె మరణ వార్త విన్న సినీ, రాజకీయ ప్రముఖులు మరియు కోట్లాది మంది అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అందగాడికి తోడు చలిగాలి రమ్మంది గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాకు చెందిన పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జానకి జన్మించారు. ఆమె తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడిగా, ఆయుర్వేద వైద్యుడిగా పనిచేసేవారు. ఉద్యోగరీత్యా వారి కుటుంబం తెలంగాణలోని కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో నివసించేది. చిన్నతనం నుంచే సంగీతంపై అమితమైన మక్కువ పెంచుకున్న జానకి తన 3వ ఏట నుంచే వివిధ వేదికలపై పాటలు పాడడం ప్రారంభించారు. నాదస్వరం విద్వాంసుడు పైడిస్వామి వద్ద ఆమె సంగీతంలో ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు. జానకిలోని అసాధారణ ప్రతిభను గుర్తించిన ఆమె మామయ్య సలహా మేరకు తన 19వ ఏట మకాంను మద్రాసుకు మార్చారు. ప్రసిద్ధ ఏవిఎం స్టూడియోలో గాయనిగా చేరడంతో ఆమె జీవితం సరికొత్త మలుపు తిరిగింది. పంతొమ్మిది 1957లో టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో రూపొందించిన విధియస్ విలయాత్తు అనే తమిళ చిత్రం ద్వారా నేపథ్య గాయనిగా జానకి సినీ ప్రస్థానం ప్రారంభమైంది. అదే ఏడాది తెలుగులో ఎమ్మెల్యే చిత్రంలో నీతియే జయమౌనురా అనే పాటను పాడి తెలుగు శ్రోతలకు ఎంతో దగ్గరయ్యారు. ఒక చిన్న పిల్లాడి గొంతు నుండి పండు ముసలివారు వరకు ఏ వయసు పాత్రకైనా సరిపోయేలా తన స్వరాన్ని మార్చడం ఆమెకే చెల్లింది. అందగాడికి తోడు చలిగాలి రమ్మంది గున్న మామిడి జానకి కేవలం గాయని మాత్రమే కాదు, ఆమె అద్భుతమైన పాటల రచయిత, కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు మరియు సంగీత దర్శకురాలు కూడా. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై వచ్చిన మౌన పోరాటం చిత్రానికి ఆమె సంగీత దర్శకత్వం వహించారు. తద్వారా భానుమతి, పి లీల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకత్వం వహించిన 3వ మహిళా సంగీత దర్శకురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. కృష్ణుడికి, షిర్డీ సాయిబాబాకు పరమ భక్తురాలైన జానకి మీరాబాయి భజన్లపై అనేక భక్తి గీతాల క్యాసెట్లను రూపొందించి విడుదల చేశారు. జానకి ప్రతిభను గుర్తిస్తూ అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఉత్తమ నేపథ్య గాయనిగా ఆమె 4 సార్లు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 12 నంది అవార్డులతో పాటు వివిధ దక్షిణాది రాష్ట్రాల నుండి 31 సార్లు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను కైవసం చేసుకున్నారు. 1986లో తమిళనాడు ప్రభుత్వం నుండి కులై మామని పురస్కారం, 1997లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2002లో
అచీవర్ అవార్డు, 2005లో జేసుదాసు అవార్డులను అందుకున్నారు. 2009లో మైసూర్ విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 2015లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2017లో వేటూరి జీవిత సాఫల్య పురస్కారం ఆమెను వరించాయి. ఇక 2013లో భారత ప్రభుత్వం ఆమెకు దేశ 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ ను ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వాలు దక్షిణాది కళాకారులను గుర్తించడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నాయని, వారికి దక్కాల్సిన గుర్తింపు చాలా ఆలస్యంగా లభిస్తోందని నిరసిస్తూ దక్షిణాది కళాకారుల ఆత్మ గౌరవం కోసం ఆమె ఆ పురస్కారాన్ని గౌరవపూర్వకంగా తిరస్కరించి సంచలనం సృష్టించారు.